మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. మా ఏదమ్మా నందిని? అదిగో ఆ గదిలోనే ఉందిరా. నువ్వేమో దాని మీద ఎలాంటి ఉద్దేశం లేదంటావు, అదేమో ఇక్కడే ఉంటాను, ఇదే నా అత్త ఇల్లు అంటుంది. అసలేం చెయ్యాలో అర్థం కావట్లేదురా. ఏం చేయడం ఏంటమ్మా? ముందు ఆ రాక్షసిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపేసి వస్తాను. రే ఆగరా. ఏంటమ్మా? అది మీ మావయ్యని కొట్టేసి ఇక్కడికి వచ్చిందంట్రా. ఇందాక అన్నయ్య ఫోన్ చేశాడు. పాపం టాటూ వద్దు, నీ గురించి ఆలోచించొద్దు అన్నాడని చెంప పగలగొట్టిందంట. ఇప్పుడక్కడికి తీసుకెళ్లినా మళ్ళీ అన్నయ్య మీద గొడవ పడదని గ్యారెంటీ ఏంట్రా? పాపం ఇన్నాళ్ళు తల్లి లేని పిల్ల అని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే తన మీదే చెయ్యి చేసుకుందని చాలా బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఏమోరా, నాకు ఆలోచిస్తే ఒక్కటే అనిపిస్తోంది. నీకు పెళ్ళైపోతే కాని దానికి నీ మీదున్న పిచ్చి దిగదనిపిస్తోంది. నువ్వు సౌందర్యకి నీ ప్రేమ విషయం త్వరగా చెప్పేసి ఆ పెళ్ళేదో చేసేసుకోరా. అప్పుడు గాని ఇది దారిలోకి రాదు. ఏమత్తయ్యా, నువ్వు సూపర్ కదా. ఏంటత్తయ్యా, నీ కొడుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? చేసుకుని దాన్ని ఈ ఇంటికి తీసుకొస్తాడా? చేసుకున్న దాంతో హ్యాపీగా కాపురం చేయగలుగుతాడా? నేను చేయనిస్తానా? అసలు బావకి వేరే దానితో పెళ్లి జరగనిస్తానా? నందిని, నువ్వు జరగనిచ్చేదేంటి? నేను చేసుకుంటాను. నువ్వు చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి నేను నీపై పెంచుకున్న ప్రేమ ఊరికే నన్ను ఎలా ఉండనిస్తుంది బావా? ఊరికే ఉండకేం చేస్తావు? ఏమో, వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేయొచ్చు. ఆ సౌందర్య అనేదాన్ని చావగొట్టచ్చు. పెళ్లి పిట్టల మీద గొడవే చెయ్యొచ్చు. లేదంటే అది ఇక్కడికి వచ్చాక ఏమైనా చేసేయొచ్చు. అప్పటి వరకు నిన్ను ఇక్కడ ఉండనిస్తాననుకుంటున్నావా? ఉంచక పంపించేస్తావా ఏంటి? ఏది పంపించు, ఇప్పుడు పంపించు చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నావా? పంపిస్తే ఏం చేస్తావు? అసలు నువ్విక్కడ ఉండడం ఏంటి? పద ఇంటికి. చూడు బావా, నీకు నా గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. పంపించేస్తావు కదా? ఒక్క నిమిషం. ఏంటమ్మా? నందిని ఆగు. ఏంటి ఆ పనులు? పంపించేస్తావు కదా, పంపించేసే. నందిని ఆగు. నందిని ఏం చేస్తున్నావు? చూడు బావా, మన పేర్ల మీద ఆల్రెడీ పంతులకి చూపించాను. నెక్స్ట్ మంత్ 7th కి మంచి ముహూర్తం ఉందంట. ఆ రోజు సింహాచలం కొండ మీద మనిద్దరికి పెళ్లి. ఆ మర్నాడే అన్నవరం కొండ మీద మన సత్యనారాయణ స్వామి వ్రతం. చెప్పేది నీకు అర్థం కాదా? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు నిన్ను చూస్తేనే భార్య అనే ఫీలింగ్ రాదు. చాలు ఆపు బావా. ఫీలింగ్ రాదు, ఫీలింగ్ రాదు అని ఏంటి ఓ పెద్ద ప్రవరాక్యుళ్ళ మాట్లాడుతున్నావు? అమ్మాయిని ఎలా చూడాలో అలా చూస్తే ఏ మగాడికైనా ఫీలింగ్స్ వస్తాయి. ఇదిగో బావా, ఇప్పుడే చెప్తున్నాను, మన పెళ్లి ముహూర్తానికి ఇంకా 30 రోజుల టైం ఉంది. ఈ 30 రోజుల్లో నీకు నా మీద ఫీలింగ్స్ తెప్పించి ఐ లవ్ యూ నందిని అని నా వెనకాలే తిరిగేలా చేస్తాను. నీకు పిచ్చెక్కించి నందిని నిన్నే పెళ్లి చేసుకుంటాను
నీతోనే పిల్లల్ని కంటాను అనిపించుకుంటాను. రాక్షసి అనిపించుకున్న నీ నోటితోనే అబ్బా ఏమున్నావే రాక్షసి అనిపించుకుంటాను. నోర్మి, నువ్వు అలా మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది. నీకు పిచ్చెక్కింది. నువ్వు నాకు పిచ్చెక్కిస్తానంటున్నావు కదా, ముందు నీకు పట్టిన పిచ్చిని విడిపించి మీ ఇంటికి పంపిస్తాను. నన్ను మా ఇంటికే పంపిస్తావో నీ పడక గదిలోకి పాల గ్లాస్తో తీసుకెళ్తావో చూడు. సరే, అయితే 30 రోజుల్లో నేను నీకు ఐ లవ్ యూ చెప్పించుకునేలా చేయకపోతే, నాతో తాళి కట్టించుకోకపోతే, నాలో కనీసం ఫీలింగ్ కూడా రప్పించకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నీ ఇంటికి వెళ్ళి మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకుని నువ్వు సంతోషంగా ఉండాలి. నీకోకేనా? ఏంటి బావా ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వేదైనా అనుకో, చెప్పు, చేస్తావా? ఓకే చేస్తా. నేను నిన్ను ఎలా వదులుతాను బావా? వదలను గాక వదలను. నిన్ను నా వైపు తిప్పుకు తీరుతాను. చచ్చినా నువ్వు లేకుండా ఉండను. మురారి, నక్షత్రంలో నిజంగా మార్పు రాకపోతే మీ అమ్మ కాళ్ళ మీద ఎందుకు పడుతుంది చెప్పు? తను ఎంత పొగరబోద్దో, ఎంత కళ్ళు నెత్తికెక్కిన మనిషి అయినా మీ అమ్మ కాళ్ళు పట్టుకుంటుందా? ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. వినేదే లేదు. మర్యాదగా మీరే గేట్ అవతలికి పోతారా, లేకపోతే నన్నే తోసేయమంటారా? మురారి ప్లీజ్, మురారి ఒక్కసారి ఆలోచించు. నేను ఎక్కడికి వెళ్తాను? ప్లీజ్ ప్లీజ్ మురారి, మాకు వేరే ప్లేసే లేదు, ప్లీజ్. అది నాకు అనవసరం. ముందు రోడ్డు మీదకి పొండి. అక్కడి నుంచి ఎక్కడికి పోతారో పొండి, లేదంటే ఆ రోడ్డు మీదే ఉండండి. అదంతా నాకు అనవసరం. పొండి ముందు. అరే పొండి. అలాగే మమ్మల్ని రోడ్డు మీదకు పొమ్మంటున్నావు కదా, అలాగే నేను రోడ్డు మీదకే పోతాను, రోడ్డు మీద ఉంటాను. అదిగో అక్కడే ఆ గేటు ముందే ఆ రోడ్డు మీదే ఉంటాను. ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాను. తిండి లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి ఉంటాను. అవును, నేను మా అమ్మ దుర్మార్గం తెలియక అత్తయ్యే అన్యాయంగా మా అమ్మని చంపేసిందనుకుని ఆవిడ మీద కోపం పెంచుకున్నాను. అది పొరపాటే. ఆవిడ మీద కక్ష తీర్చుకోవడానికి నేను ఇక్కడికొచ్చాను. అది తప్పే. కడుపు వచ్చినట్టు నటించాను. అది పాపమే. కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను కదా. పశ్చాత్తాపమే పాప పరిహారం అంటారు కదా. ఏయ్ పోవే. దెయ్యాలు మంచి పనులు చేయవు, మంచి మాటలు చెప్పవు. నువ్వు చెప్పకు, చేస్తున్నట్టు నటించుకో. నేనేం నటించట్లేదు మురారి, అక్కడే ఉంటాను కదా. నీ అంతట నువ్వే నన్ను లోనికి రమ్మని పిలిచేంత వరకు నేను అక్కడి నుంచి ఇంచు కూడా కదలను. అన్నం ముట్టను, నీళ్లు తాగను. నక్షత్రం, ఏంటో పిచ్చి ప్రతిజ్ఞలు? చేయని వదినా, ఏం చేస్తుందో చేయని. నేను ఇంట్లోకి రానివ్వను. రమ్మని చెప్పను గాక చెప్పను. పద వెళ్దాం. పద వదినా. మురారి, మురారి, మురారి. నువ్వు చెప్పేదేంటి? నేనే రాను. నువ్వు రమ్మనంత వరకు అదిగో అదే నా ఇల్లు. నేను పోరాటం చేస్తాను. మా అత్తగారి దారిలోనే నేను నడుస్తాను.